ಕ್ಯಾಂಡಲ್ ಕರಗುತ್ತಲ್ಲ ಆ ರೀತಿ ಓಶೋ ಕ್ಯಾಪ್ ಕರಗಿ ಇದು ಪತ್ರಿಸರ್ ತಲೆ, ಈ ಕಡೆ ಓಶೋ ದಾಡಿ, ಇದು ಬರ್ತಾ ಬರ್ತಾ ಪತ್ರಿಸರ್ ಮುಖ, ಇದು ಓಶೋ ದಾಡಿ, ಈ ఓషో రోప్, ಇದೆಲ್ಲ ಬರ್ತಾ 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 నిదాన పత్రిసర్ ఫిజికల్లీ ప్రకట. సో అది రాను 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 ఇది మన సినిమాలో చూస్తాం కదా, మరి ఒకటోటి కనుమరుగైపోయి చివరికి ಪತ್ರಿಸಾರ రూపం సాకారమైన తర్వాత ನಾನು ಸತ್ಯವಾಗಿದ್ರು ಇಷ್ಟಕ್ಕೆ ಕಷ್ಟ. ಅವರೆಲ್ಲ ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ರು, ಮೆರಿತಿದ್ದಾರೆ. ನನಗೆ ನೀವು ಉತ್ತರ ಹೇಳಬೇಕು ಅಂತ ಗಟ್ಟಿಯಾಗಿ ತಕ್ಕೊಂಡಾಗ ನಾನು ಜೀವನದ ಉದ್ದೇಶ ಏನು ಅಂತ ಜೀವನ గట్టిగా శివుడు ప్రత్యక్షంగా ఆయన గట్టిగా కౌలించుకొని ఈయనప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనమాట వాళ్ళ కాలేజీలో సమయంలో. వాళ్ళేమో బాగా మెచ్చిపోతున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, నిజాయితీగా నాకేంటి పరిస్థితి, నేను ఇలా ధ్యానం చేస్తున్నాను అయినా అంటే అప్పుడు నువ్వు మొత్తం ప్రపంచమంతా ధ్యానం చెప్పాలి, అందుకే ఇది జరుగుతుందని చెప్పారు. ఆ శివన ఆజ్ఞೆ ಇವತ್ತು ಈ ಊರಿಗೆ ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. గట్టిగా చెప్పలేదు. ಇನ್ನು ಈ ಉಸಿರು ಇರುವವರೆಗೂ ನಾನು ಯಾವ್ಯಾವ ಊರಲ್ಲಿ ಇರ್ತೀನೋ ಅದು ಆ ಶಿವನಿಗೆ ಗೊತ್ತು, ಆ పత్రిసారికి. ఈ ఊపిరి ఉండేంత వరకు నేను ఎక్కడెక్కడ ఉంటానో ఆ శివుడికి, ఆ పత్రిసారకే తెలుసు. మైత్రి గట్టిగా ఈ జీవితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అంకితం. గట్టిగా చెప్పడం కొట్టుకుంటూ మన జీవన కేంద్రంలోకి వాళ్ళు పరిణామించాలని ఆయన ప్రమాణపరంగా ప్రూఫ్ చేశారు. శాకాహారం అహింస. వండర్ఫుల్. సో అందుకే పత్రిసారి ఎప్పుడు చెప్తుంటాడు, నేను 1,00,000 పుస్తకాలు చదివానయ్యా, అందులో 2 డ్రాప్స్ తీసాను, 2 చుక్కలు తీసాను, అదే ಅಹಿಂಸ ಧ್ಯಾನ. ಸೊ ಇಂತకంటే ಈಗ ಗొప్ప ಪ್ರಭಾಕರ್ ಬೇಡ ಅಂದ್ರು ಇದೊಂದು ಮಾತು. PhD ವಿಷಯ ತೆಗೆದಾಗ PhD ಬರೆಯೋದಕ್ಕೆ ಫೈನಲ್ ಕೊಡೋದಕ್ಕೆ ಹೋದಾಗ ಪತ್ರಿಸರ್ ನನ್ನ ರೂಮಲ್ಲೇ ಇರುವಂತ ಧ್ಯಾನ ಜಗತ್ ಆಫೀಸಲ್ಲಿ ರೂಮ್ ಕೊಟ್ಟು ಬೇರೆಯವ್ರ ಹತ್ರ ಮಲಗಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ರು, ಬೇರೆ ಮನೆಗೆ. ಅಲ್ಲಿ PhD ಫಿನಿಶ್ ಮಾಡಿ ಬಂದಿನ ఎక్స్‌పీరియన్స్. ನಾನು PhD మెడిటేషన్ జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే పత్రిసారు అక్కడ హైదరాబాద్లో ఆయన ఈ రూమ్ లో ఉంచుకునేవాడు, సార్ ఇంకో చోటుకి వెళ్ళి పడుకునేవాడు. ఒకరోజు రాస్తుంటే తర్వాత ఆయన వెళ్ళి పడుకున్నప్పుడు ఫస్ట్ వాల్మీకి రాస్తున్నారంట, ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పత్రిసార్ అంట, ఇంకొంచెం ముందరికి వెళ్తే పత్రిసారు ఏదైతే రాస్తున్నా ఈయన కాపీ చేస్తున్నాడంట, ఈయన మాత్రం అది PhD. అది PhD. అది డిగ్రీ వారదు, పేరు నాది. ఇది బాగుంది. సో డిగ్రీ వాళ్ళదే పేరు ఇది. సో థ్యాంక్ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೇವೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಎಲ್ಲಾದರೂ ಯಾರನ್ನಾದರೂ ನೋಡಿ ಕಲಿಬೇಕು ಅಂತ ಇಷ್ಟ ಇದ್ರೆ ದಯವಿಟ್ಟು ಚೇತವನ್ನು ಬಂದು ಈ ಪ್ರಭಾಕರನ ಜೀವನ ನೋಡಿ ಸುಧಾಕರನ ಜೀವನ ಸ್ಮರಿಸಿ. ఓకే, సేవ చేయాలంటే ఎవరైనా జన్మలో వచ్చి ఈ ప్రభాకరన్ చూసి సుధాకర్ని స్మరించుకోండి అంటారు. గట్టిగా చెప్పడం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మరి మా మిత్రులు మరి శ్రీనివాస్ గారు అనంతపురం, వారి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అందరూ లేచి నిలబడి ఈ మరికి ఈ ధ్యాన సుధాంశు ధ్యానస్థల పురస్కారాన్ని సగౌరవంగా అందించడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పకూడదు మరి. సో వారి యొక్క సందేశాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా శతకోటి వందనాలు చెప్తున్నాను. సేవ చేసే భాగ్యము ఉంటారు అందరికీ, కానీ కల్పించుకొని చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మాకు సేవ అందిలేదు, మాకు సేవ చేసేదానికి అవకాశం అనేది ఉండదు. సేవ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది,
ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. అంటే సుధాకర్తో నా అనుబంధం చాలా ఉంది. నేను చాలా సార్లు మేము ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కూడా సంక్రాంతి సంబరాలు ఇద్దరే మేము బండిలో తిరిగినాం. కొత్తగా నేను బండి తీసుకున్నాను, బాబా బండి తీసుకోండి, బండి తీసుకున్నాను. మనం తిరిగేదానికి ఇబ్బంది అవుతుందంట అంటే బండి తీసుకున్నాను, బండిలో తిరిగినాం. మొత్తం కర్ణాటక వరకు తిరిగి వచ్చినాం. మొత్తం ఆంధ్ర అంతా కూడా బండి ఎత్తులో తిరిగినాము. తిరిగి ప్రచారం చేసినాం. చాలా అనుబంధం, చాలా అంటే అంత అనుబంధం. నాకు బావ అంటే ప్రభాకర్ బావ, సుధాకర్ బావ, చెల్లెలంటే రాణమ్మ, లలితమ్మ. ఎందుకంటే అంత అద్భుతం ఇక్కడ. నేను సేవ చేసుకోవడానికి చాలా పునాది అంటే ఇక్కడే. నేను ఇక్కడ ఒక 10 రోజుల ముందే వచ్చి ఇక్కడ అంతా బాత్రూమ్ క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ అంతా భాగ్యం అంటే వీళ్ళదే. ఈ పురస్కారం సేవ చేసే మాస్టర్స్ అందరికీ వర్తిస్తారు. ఎవరో సేవ చేస్తున్నారో ఈ పురస్కారం మాకు సేవ చేసే మాస్టర్స్ అందరికీ ఈ అవార్డు అందరికీ వర్తిస్తుంది. సేవ చేసే మాస్టర్స్ అందరికీ, మహానుభావులకి, మహాతనులందరికీ వర్తిస్తుంది. కానీ ఇది మనము అవార్డు తీసుకున్న తర్వాత మన పని ఇంకా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తున్నామో మనం ఇంకా ఎక్కువ చేయాలి. ఇది తీసుకున్న దానికి ఇంకా ఎక్కువ చేసుకోవాలి, చాలా అద్భుతంగా చేయాలి. మనము ఒక్క క్షణం ఎక్కడ కూడా ఆగకూడదు. మన పని చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతేనే మన ఈ అవార్డుకి, ఈ పురస్కారానికి మనం కరెక్ట్గా అర్హులేదు. ప్రకృతి చేపించుకుంటూ పోతాడు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే 999 అడుగులు వేసి చేపించుకుంటుంది. మనం సిద్ధం కావాలంటే ఒక అడుగు వేయడానికి మనం నేగా చేసేది. ఇక్కడ వాళ్ళు వస్తారు, చేపించుకోకపోతారు మహానుభావులు. కానీ దానికి సంసిద్ధంగా మనం ఉండాలంటే ఉండి చేసుకోవాలి. ఇక్కడ ఎంతో అద్భుతం ఈ కార్యక్రమము. ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు. కానీ ప్రతి సంవత్సరము 3వ రోజు చాలా మంది వెళ్ళిపోతారు. కానీ ప్రభాకర్ బాబా, సుధాకర్ బాబా సంకల్పం అంటే 3 రోజులు కూడా ఇక్కడ ఉండాలని. ఆ సంకల్పం, పెద్ద సంకల్పం ఎవరిది? సుధాకర్ది. ఇక్కడ అంతా వచ్చిన ఆడబిడ్డలు ఎవరైనా పోకూడదు, తర్వాత అల్లుడు కూడా పోకూడదు. నేను ఇంటి అల్లుడు. మళ్ళీ నేను ఎప్పుడైనా రావచ్చు. అందరికీ మరోసారి ఒక మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి శ్రీనివాసులు గారు, ఆయన అనంతపురం జిల్లా, మరి ఎంతో అద్భుతమైన సేవా చక్రవర్తి. వారికి ఏ పని ఇచ్చినా ఎంతో ప్రీతిగా ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో హాయిగా చేస్తారు. వారికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా మరి పక్కన పెట్టి కేవలం లోక కళ్యాణమే అంటూ మరి ధ్యాన గ్రామీణంలో అంత పేరు తెచ్చుకున్న గ్రాండ్ మాస్టర్ మన శివప్రసాద్ గారికి గట్టిగా చెప్పకూడదు. సుధాంశు ధ్యానస్థల పురస్కారం 2020 జూలై 8, 9, 10 అమర్నాథ్ అమరోత్సవ సంబంధంగా అహింస ధ్యానాన్ని నిత్యం ఆచరిస్తూ అహింస జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ని కొరకు కృషి చేస్తూ బ్రహ్మశ్రీ పత్రిజీ కళలను సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్కి పిరమిడ్ జీవితంలో సగరంగా అందిస్తోంది సుధాంశు ధ్యానస్థల పురస్కారం పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి ఎన్ శివప్రసాద్ గారు. ఒకసారి గట్టిగా చెప్పడం. శివప్రసాద్ సారు ఎక్కడైతే వారి యొక్క అవసరం ఉందో అక్కడ నెలల తరబడి ధ్యానం చేస్తారు. అలాగే అక్కడ ఏమున్నా ఏం లేకుండా ఆయనకి ఏం సంబంధం లేదు. అక్కడ తిండి పెడతారా, అక్కడ ఏమన్నా ఉందా, అక్కడికి వెళ్ళడం, పని చేయడం, ఏదైనా కార్యక్రమం ఉంటే అక్కడ పని చేయడం, ఆ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం. ఏ రోజు ఎలాంటి విషయాలు పక్కన విషయాలతో సంబంధం లేకుండా ఏం అందిందో దాన్ని స్వీకరించి అక్కడ అన్నం దొరికితే అన్నం, పండు దొరికితే పండు, ఇంకొకటి లేదు.
సో అలా అద్భుతంగా పిరమిడ్ సేవ మన పిఎస్ఎస్ మూమెంట్లో సేవ చేస్తున్న మాస్టర్ మరి మన శివప్రసాద్ గారు వారి యొక్క సందేశాన్ని తీసుకున్నారు. గారికి అవార్డు అన్ని వాళ్ళని సంకల్పం చేసినటువంటి సుధాకర్ ప్రభాకర్ ట్విన్ బ్రదర్స్ అంటే మనకు అట్లా కనపడతారు. సో ఈయన సుధాకర, ఈయన ప్రభాకర. కొత్తగా చూసిన వాళ్ళతో ఎవరు ప్రభాకర్ ఎవరు సుధాకర్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక 4-5 సార్లు వస్తే కానీ మనకు ఆ విధంగా మొదట్లో నేను కనిపించలేదు. 2010 నుంచి నాకు ఈ ఆశ్రమం పరిచయం. పత్రిసార్ ధ్యానం నేర్పించి సేవ గురించి చెప్తే అవార్డు వచ్చే సందర్భం మీద వచ్చింది. తీసుకోవడానికి నేను రెడీ అయ్యాను. ఎలా వచ్చింది అవార్డు అంటే, మనకన్నా ముందు ఎంతోమంది సీనియర్ నాకన్నా ముందు సేవ చేసి ఇది నాయన సేవ అని చెప్పి సార్తో పాటు గురువుగారితో పాటు 2 సంవత్సరాలు తిరిగితే కొంతకాలం ఇంటి దగ్గర ఉండదు. ఇంటికి పంపిస్తే తర్వాత 2006 మళ్ళా ఒక 3 సంవత్సరాల తర్వాత గురువుగారిని కలవడానికి వెళ్తే అంతా ఓకేనా అని చెప్పడం, అంతా ఓకే సార్ అని చెప్పడం. ధ్యాన విషయాలకు ఉపయోగపడుతున్నావు అంటే ఉపయోగపడుతున్నాను సార్ అని చెప్పాను. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల పూర్తిగా పిఎస్ఎస్ మూమెంట్కి అంకితమైపోయి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నా గురించి అంతా సార్ ఏమన్నా అప్పుడప్పుడు చేస్తున్నాను చెప్పింది ఆ మాట. వెంటనే ఆమెను పక్కన పెట్టి, శివప్రసాద్ ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళని అడిగాడు. చాలా మీద కొంచెం తగ్గింది సార్. చెప్పకముందే ధ్యానం ఎంత ముఖ్యమో, ధ్యానం చేస్తే నీ ఆత్మతో నువ్వు ఉంటావు, ధ్యాన ప్రచారం చేస్తే నీ పూర్ణాత్మ నీలో ఉంటుంది. సమాజం యొక్క ఆలోచన నీ మీద పండేది, నువ్వు చెప్పిందే వేదం ఉందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యాన ప్రచారం కూడా ఆపలేదు. ఆ విధంగా ప్రచారం చేస్తూనే ఉన్నాను. సార్ చెప్పినట్టుగా డబ్బులేమో అందరి దగ్గర చాలామందికి అనుభవం ఉన్నాయి. అట్లా మా అమ్మాయిని వాళ్ళ మెనమ్మ కొడుకు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న తినేవాడు. మా మేడం చెప్పిందంట, మా అమ్మాయి పుట్టుక నుంచి వెజిటేరియన్ కదా మా కుటుంబము, మీరు ఎట్లా అడుగుతున్నారంటే, నేను ఈ రోజు నుంచి నేను వెజిటేరియన్గా మారుతున్నాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడితే అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ అబ్బాయి వెజిటేరియన్గా మారిపోయాడు. మరి కట్నం ఏమైనా ఆశిస్తున్నారమ్మా అంటే, మాకేం కట్నం అక్కర్లేదు, మీ కుటుంబమే చాలా మాకు, మీతో మాకు బంధుత్వం కావాలి, ఇంతే చాలు నాకు అని చెప్పి అల్లుడు ఆ విధంగా వచ్చి పెళ్లి చేసుకొని కంప్లీట్గా వాళ్ళదే కాదు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా చేయగలుగుతాడబ్బా అని చెప్పి. స్టార్టింగ్లో చెప్పాడు, విశ్వమే వాళ్ళ కూడా ఉంటుంది, ఆ విధంగా విశ్వమే ఆ విధంగా ఉండి దగ్గర ఉండి నేను గెస్ట్ లాగా ఉన్నాను. నేను మా మిస్సెస్ గెస్ట్ లాగా ఉన్నాను అంతే. అక్కడ కూర్చొని ఉన్నాను. కానీ మొత్తం అబ్బాయి వాళ్ళ చిన్న మిగతా వాళ్ళే అందరూ దగ్గర ఉండి చూసుకొని అందరూ జరిపించేశారు. నీ కుటుంబాన్ని విశ్వంలో కలపడం, విశ్వం వచ్చి నీ కుటుంబంలో కలిసిపోవడం, ఇంక ఏ లోటు ఉండదు. సో అటువంటి గ్రేట్ ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళ పాప పెళ్ళి ఏ లోటు ఉండదు. అలా ఎంతమంది జరిగిందో. నెక్స్ట్ పురస్కార గ్రహీత మన శ్రీమతి గీతా యాదవ్ మేడం గారిని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు వేసి నిలబడి చప్పట్లు కొడదాం. నిరంతరం నాకు తెలిసి వారు 20-25 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. మరి వారు అపారమైన ధ్యాన ప్రచారంలో నిరంతరము ధ్యాన ప్రచారంలోనే ఉంటారు. సో వారికి మన జీతవనం తరపున అవార్డు పురస్కారాన్ని అందిస్తున్నాం.
సుధాంశు 8/9/10 అమరనాథ అమరోత్సవం సందర్భంగా అహింస ధ్యానాన్ని నిత్యం ఆచరిస్తూ అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కొరకు కృషి చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కళను సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్కి పిరమిడ్ జీవితం సగౌరవంగా అందిస్తోంది సుధాంశు ధ్యానస్థల పురస్కారం పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి గీతా యాదవ్ గారికి గట్టిగా చెప్పకూడదు. సో వారికి సగౌరవంగా సమర్పిస్తుంది. సో థ్యాంక్ యూ. సార్ గట్టిగా చెప్పండి కొట్టుకుంటూ. మీరు మరిన్ని రాష్ట్రాలు మీరు మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు కాకుండా వారు మహారాష్ట్ర వైపు కూడా వెళ్ళి ఈ ధ్యాన సేవ అందిస్తుంటారు. సో వారి యొక్క సందేశాన్ని తీసుకుంటారు. మరి ముందుగా తమ్ముడైనటువంటి సుధాకర్ ఆయన ఉన్నారు కాబట్టి సుధాకర్ అంటున్నాను. సుధాకర్, ప్రభాకర్ చాలా 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 అభినందిస్తున్నాను. ఇలాంటి గొప్పగా సేవ చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు చెప్తూ మరి ఒక్కసారి మన తండ్రి తల్లి, తండ్రి, దైవం, ఫ్రెండ్ అందరూ ఆయన పత్రిజీవి ఆయన పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకు అలా అన్నానంటే నేను ఎలా జీవించాలో నాకు తెలియదు ధ్యానానికి ముందు. అది జీవితమే కాదు, అర్థం లేని జీవితం. కానీ ఎప్పుడైతే సార్ను కలిశాను, ఒక తండ్రిలా జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన. ఒక తల్లిగా వంట ఎలా చేయాలో, సంసారాన్ని ఎలా నడపాలో నేర్పించారు. ఒక గురువుగా ప్రపంచానికి, విశ్వానికి సేవ ఎలా చేయాలో నేర్పించారు. ఒక ఫ్రెండ్గా పిల్లలతో ఎలా వెలగాలి, నేను ఎలా సాధించాలి, ముందుకెళ్ళాలనేది అన్ని గైడెన్స్ ఇచ్చారండి. ఎలా ముందుకు తీసుకెళ్ళారంటే అంత ఇచ్చారు ఆయన. చావబోతున్నాను అన్నదానికి ఈరోజు ఈ దేహం ఉందంటే ఆయన పెట్టిన ప్రాణ భిక్షణ దేహం. మరి ఆయన నేను ఏమి ఇవ్వగలను ఇదే ఆలోచించేదాన్ని. ఎన్నోసార్లు ఏడ్చాను. ఇంతగా నన్ను ఎంతో చక్కగా చేశారు, ఫ్యామిలీ అంటే అర్థాన్ని ఇప్పించారు, జ్ఞానాన్ని ఇచ్చారు. నేను ఈయనకి ఎందుకంటే ఆయన ఏం తీసుకోను కదా, ఏమి ఇవ్వాలి అనుకుని ఏదైనా చెయ్యాలి అని నేను ఎప్పుడైతే తపన పడ్డానో అప్పుడు మొదటిసారిగా మస్కీ మల్లికార్జున సార్ ఇంట్లో నన్ను పక్కన కూర్చోపెట్టుకొని ఇంకా బయటికి కదులు నువ్వు, సమయం వచ్చింది అని అన్నారండి. సార్ ఇంట్లో పంపించారు కదా అన్నారు. అంటే ఒక గురువు ఏదైతే తన ద్వారా బయటికి వస్తాయో అవి ఖచ్చితంగా జరుగుతుందండి. ఆయన చెప్పిన వారానికే నేను అమరావతి యజ్ఞానికి వెళ్ళాను. అది ఎలా జరిగిందో అన్ని సన్నివేశాలు జరిగిపోయాయి కదా. మా ఆయనే స్వయంగా రిజర్వేషన్ చేసి ఒక్కరోజు బయటికి పంపిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చిన లోపల ఉండి మాట్లాడించి పంపించేసి వాళ్ళు అన్నారు. మొదటిసారిగా నన్ను మా అమ్మాయిని పంపించడం జరిగింది. ఆ రోజు అండి పత్రి సార్ ఎక్కడెక్కడ వెళ్ళామంటే అక్కడంతా నార్త్, మహారాష్ట్ర, తమిళనాడు అన్నీ తిరుగుతూ ఉన్నానండి. కానీ ఈ సేవ అనేది ఉంది కదండి, ఇది అంతం లేనిది. ఇది మన కోసం. ఆ సేవ చేయని రోజు ఏడుపు వస్తుంది, నిద్ర రాదు. ఈరోజు నేను ఏం చేయలేదే. మరి ఆయనకి సేవ అంటే ఎంత ఇష్టం అంటే మనం భోజనం పెడితే ఆయన ఎంత ఆనందిస్తారో, సేవ చేస్తే అందరూ 10 ఇంట్లో ఆనందిస్తారండి. అందుకే నేను సేవ చేయని రోజు ఆయనకి ఏమి ఇవ్వలేదు అనే బాధ నాలో ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎవరు అలాంటి గురువులు లేరు. సామాన్య గృహిణిలా ఉండేవాళ్ళు ఈరోజు ఇలా పెద్ద గ్రాండ్ మాస్టర్స్ రాయ్ జగపతి రాసారు పక్కన నిలబట్టే నాకు లోపల నుండి నెమళ్ళు కూతలు వినిపిస్తాయండి. అంటే ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క ముత్యాలు లోపల ఉన్నాయి. మనం వాళ్ళు గ్రహించాలి, తీసుకోవాలి. మనకు ఇప్పుడు అహింస ఈ 2 కరోనా టైంలో నాకు లక్ష్మణుడు టాస్క్ ఇచ్చారు. గీత 108 ర్యాలీ చేయి అన్నారు కూకట్పల్లి లక్ష్మణుడు. చాలామంది తిట్టారు నన్ను, కరోనా టైంలో ఏంటి చేయడం నువ్వు, అది ఫస్ట్ కరోనానండి. కానీ నేను ఏది చేసినా ఆయన ఫోన్ చేసేదాన్ని. చేశాను అలాగే. సార్ ఇట్లా చేయమంటున్నారు, చేయొచ్చు నేను అన్నాను. ఈ రోజు నుండే మొదలు పెట్టాను. టైం ఉదయం 10 గంటలండి. సాయంత్రానికని మెసేజ్ పెడితే 200 మంది వచ్చారండి. అందులో 25 మంది చిన్న పిల్లలు. ఆ రోజు నుండి 96 ర్యాలీ వరకు రోజు ఒక పెద్ద పండుగ అండి. అక్కడ కరోనా అనే భయం లేదు.
మమ్మల్ని చూసి ఎంతమంది మారారు, మాస్క్ ధరించలేదు ఎవ్వరు. అలా జరిగినప్పుడు చాలామంది అన్నారు ఎవరైనా మారుతారా అని అన్నారు. మా ఇంట్లో కూడా అన్నారు కరోనా టైంలో భయం లేకుండా తిరుగుతున్నాను అని, కానీ సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అలా తిరిగేటప్పుడు అలా చేసేటప్పుడు మటన్ మార్కెట్లోనే మటన్ అమ్మేవాడే మటన్ షాప్ మానేసి కిరాణా షాప్ పెట్టుకొని ఇప్పుడు హ్యాపీగా జీవిస్తున్నారు. సాకుగా నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడించాను. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఆయన మనకు ఎందుకు అందిస్తున్నారంటే సెకండ్ కరోనా పిరమిడ్ యజ్ఞం, మరి 24 hours పిరమిడ్ యజ్ఞం చేయించారు. అప్పుడు కూడా ఆయన తిట్టారు, కొంతమంది నాకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ పిరమిడ్లలో. కానీ ఆయన నోట్లో నుండి ఏదైనా వచ్చిందంటే నాది నేనే చేసుకుంటూ వెళ్తాను. ఆయన సహకారం, ఆయన ఎప్పుడు నాలో ఉంటారో, నన్ను నడిపిస్తారనే ఒక విశ్వాసం, ఎక్కడ ఏది కూడా ఆగనివ్వరు అనేది ప్రకటమైన నమ్మకం, దాంతో నేను చేసుకుంటూనే వెళ్తున్నాను. నీ ప్రేమ చూశాను కానీ అందులో ఒప్పు లేనిది నేను మర్చిపోయాను. అది ఒక ఆత్మబంధం అండి. అంత ఇష్టంగా వాడు ఎప్పుడు వచ్చినా అది ఎలా మాట్లాడతారంటే ప్రభాకర్ అయినా సుధాకర్ అయినా అంతా వాడు దగ్గర వాడు. అందుకే అన్నారు సార్ నీకు బంధువులందరూ ఇక్కడే కలుస్తారన్నారు. నిన్న ఈ ఒక అఖండ ధ్యానానికి పిలిచినప్పుడు బళ్ళార్లో నేను ఒక్కొక్క సెంటర్లో 3 గంటలు 3 రోజులు చేయిస్తున్నానండి. ప్రతి పిరమిడ్లో బళ్ళార్లో 150 పిరమిడ్లు ఉన్నాయి. అన్ని పిరమిడ్లు లిస్ట్ తీసుకొని చేస్తున్నాను. కానీ ప్రభాకర్ సార్ ఫోన్ చేశారు, సార్ నేను రావటం కుదరదు, ఈ యజ్ఞం జరుగుతా ఉంది అక్క, అదేది ఇక్కడ చేయొచ్చు కదా అన్నారు. అది ఎలా, ఇది చైన్ కట్ అవుతుంది కదా అనిపించిందండి. ఆ రోజు నేను మార్నింగ్ 3 నుండి 6 వరకు ధ్యానాన్ని కూర్చుంటాను. అప్పుడు సార్ వచ్చారు, సుధాకర్ ఇద్దరు వచ్చారు. వచ్చి నువ్వే రానడానికి మేము పెట్టించుకుంటున్నాం రా, అక్కడ కూడా చేయాలి నువ్వు అన్నారు. అంటే సార్ నాకు మొదటిసారి మాట చెప్పారండి, నీకోసం ఎన్నో సోర్స్ ఎదురు చూస్తున్నాయి, బయటికి కదులు అన్నారు. సార్ నాకు ఏ బుక్స్ చదివి అలవట్లేదు అన్నప్పుడు ఆ మాట అన్నారండి. నిన్న ఇక్కడ 2వ రోజు యజ్ఞం చేయించేటప్పుడు అది నేను యజ్ఞమే అంటానండి, అది చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు. నేను ఏదైనా పని చేసి అది నాకు సాధించింది మహాభాగ్యం, మహాప్రసాదం అనుకుని దాన్ని ముందు కాలు పెడతానండి. ఈ దేహం ద్వారా ఆయన చేయించుకుంటున్నారు కదా, అది నా భాగ్యం, మన భాగ్యం అండి అది. అలా చేసేటప్పుడు నేను ఉదయం కూడా అన్నాను, ఫస్ట్ డే నాకు ఏం కనిపించిందంటే వర్షం వచ్చి ఇక్కడ వజ్రాలు బయటకు వస్తున్నాయట. నిన్న వచ్చేసి నేను అందరికీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడానికి తిరుగుతూ ఉంటే ఒక ఆయన అలా తిరుగుతున్నారు. నేను ఇలా పిలిచాను, గట్టి పిలిచి ఫోన్ అంటే ఆయన ఇలా తిరిగారండి. ఒక్కసారి వాళ్ళంతా జుమ్మనేది సుధాకర్ కొంచెం ఏదో అనిపించింది. వెళ్ళి కూర్చొనేసాను చైర్లో. అప్పుడే మళ్ళీ లేవడంతో సార్ కూడా వచ్చారు అక్కడికి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక శక్తి క్షేత్రంగా ఈ చేతవనం బంగారు పిరమిడ్ అన్నారు కదండి, స్వర్ణలోకం నుండి దిగబడినవి ఇక్కడ ఉండే పిరమిడ్స్ అండి. అందుకే ఇంత అద్భుతమైన ఎనర్జీ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆనందాన్ని ఇస్తా ఉన్నారంటే ఆనంద లోకంలో ఉండే ప్రతి మాస్టర్ ఇక్కడ నవ్వుతూ తిరుగుతున్నారండి. ప్రభాకర్ గారి తమ్ముళ్ళని పొందినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పిరమిడ్ ధ్యాన సేవ చక్రవర్తులు ఆచార్య శ్రీనివాస్ దివ్య దంపతులు గారు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి సార్ యొక్క సందేశం. అందరికీ నమస్కారం. ఈ జేతవనం ఒక సాధనా స్థలం. ఇక్కడికి రావాలని అనుకోగానే మౌనం పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలనిపిస్తుంది, పుస్తకాలు చదవాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మౌనం ఉంటాను, ఎక్కువ
ప్రభాకర్ గారు, అందరికీ నమస్కారం. సుధాంశు అనే పేరు, సుధా అంటే అమృతం, సుధాకర్ అంటే సుధా అంటే అమృతం, కాస్మిక్ ఎనర్జీ అమృతం అంటే. ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని తీర్థం అంటాం. తీర్థము కాస్మిక్ ఎనర్జీ రెండు ఒకటే. అలాగే అమృతం అంటే నేను అనేది కూడా అమృతమే, అంటే ఆత్మ పదార్థాన్ని కూడా మనం అమృతంగా చెప్తాం. ఎందుకంటే దానికి మృతి లేదు, ఆత్మ పదార్థానికి మనకి మరణం లేదు. సో ఈ అమృతం అనేది, ఈ తీర్థం అనేది మంచి తీర్థం అదిగో మన పంచన ఉండగా అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సో మనము పత్రికా దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ యొక్క సరైన ఆధ్యాత్మికత, కామన్ సెన్స్, ఇవన్నీ ఆయన దగ్గర నేను పుణిపుచ్చుకున్న బాగా. దాని యొక్క ఫలాలే ఇప్పుడు నా లైఫ్లో వచ్చినాయి అన్నీ. సో అహింస అనేది నాకు మొదటి నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడైతే నేను పత్రిక 2006లో కలిసాను, నేను ఆ రోజు నుంచి కూడా మా ఊరు దగ్గరలో మండపేట అని ఒక టౌన్ ఉంది, అక్కడికి వచ్చారు సార్. ఆ రోజు ఆయన నా కోసం వచ్చారు అక్కడ. నాకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు అక్కడ, చౌదరి గారని. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చెడు కూడా ఆడుకున్నాడు ఆయన ఆ రోజు, ఏది వెజిటేరియనిజం మీద. అప్పుడు నాకు మనసులో పడింది బాగా, ఏమి ఇది, ఈ విషయం గురించి ఇంత గట్టిగా ఈయన ఇలా చెప్తున్నారంటే మనం ఎందుకు దీని గురించి చెప్పకూడదని నేను అప్పటి నుంచే అహింస శాకాహార ప్రచారం గట్టిగా స్టార్ట్ చేయాలి. నా మొదటి ప్రిఫరెన్స్ శాకాహారమే చెప్పేవాడిని నేను. అప్పట్లో మన వాళ్ళు కొంచెం అహింస విషయంలో భయపడేవారు, అంటే కొంచెం వెనక్కి పెట్టి చెప్పేవారు. ధ్యానం ముందు చెప్పేవారు, తర్వాత అహింస మాట్లాడేవారు. కానీ నేను మొట్టమొదటి అహింస చెప్పేవాడిని, తర్వాత ధ్యానం చెప్పేవాడిని. సో ఇవన్నీ మనకి గత జన్మల నుంచి వచ్చినాయని నేను అనుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ యాత్ర, ప్రపంచ యాత్ర, అది ఒక మైలురాయి మనందరికీ. ఈ సబ్జెక్ట్కి, ఈ అహింసకి ఒక గొప్ప మైలురాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ శాకాహార ప్రచారం ఎక్కువ మన మూమెంట్లో ఎక్కువ జరిగింది. ఇప్పుడు అది మూమెంట్ దాటి బయటికి వెళ్ళింది మన ప్రపంచ యాత్ర వల్ల. ఒక్కొక్క వీడియో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల మందికి చేరింది అన్నమాట. జనరల్ పబ్లిక్కి బాగా చేరింది. సో మన పని, ఇదే పని, అహింస గురించి కొండ బదులుకున్నట్టు చెప్పడం. రెండోది సరైన ఆధ్యాత్మికతని సరిగ్గా చెప్పడం. మనం ఎప్పుడూ కూడా ప్రతిసారిని ఆయన క్షణము ఆయన ఎట్లా దాన్ని మర్చాడనేది మన మనసులో ఉండాలి. ఉదాహరణకి శాకాహారం దాంట్లో ఆ రెండో వాడితే సారికి చిరెత్తుకు వచ్చేది, శాకాహారం అని విసిరి కొట్టేవాడు. సో అట్లా ప్రతి పాయింట్ ఆయన ఎందుకు తీసుకున్నారంటే మన జన్మ ఇది ఆఖరి జన్మ కావాలని ఆయన కోరిక. మనం ఎంత పర్ఫెక్ట్గా అవుతామో ఈ జన్మ మనకి ఆఖరి జన్మ అవుతుంది. సో ఇదంతా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు ఇదంతా ఇవ్వడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం ఈ ఇంకా మరి మన సురేష్, ఓకే సురేష్ మళ్ళీ ఇస్తాను. అయితే అలాగే నేను ముఖ్యంగా నా జీవితాన్ని మలుచుకున్నది మా బాలకృష్ణ సార్ యొక్క సేత్ సబ్జెక్ట్. బాలకృష్ణ సార్ అంటే అంత ఇష్టం నాకు. ఈ క్షేత్రం ఇంత అద్భుతంగా రావడానికి కారణం కూడా సేత్ బాలకృష్ణ సార్ అందించిన సేత్ విజ్ఞానం. సార్ మీరు కూడా రావడం ఏది ఈ కార్యక్రమానికి ఒక దివ్య ప్రణాళిక, దైవ ప్రణాళిక నేను భావిస్తున్నాను. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. మనం ఈ వీరి యొక్క ఈ అవార్డ్స్ విషయం, ఈ అవార్డ్స్ని కన్క్లూజన్ చేసి తర్వాత మనం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఉంది కదా, మన అందరి మరొక ముందు మహా అద్భుతమైన బాధ్యత. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మా పిప్పల్ బాబాయ్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు ఈ సంవత్సరం ఒక గొప్ప పని చేస్తున్నాను నేను అన్నాడు. అదేంటంటే బాగా సేవ చేసినటువంటి వాడు విశ్వాసం ఇవ్వాలి అని నాకు అనిపించింది అని అన్నప్పుడు నేను ఎగిరి గొంతేశాను. ఎంత గొప్ప విషయం అంటే గుర్తించడం. పత్రి మహారాజ్ కూడా ఇటువంటి కార్యక్రమాలంటే చాలా చాలా ఇష్టం.
మరి పత్రి మహారాజ్ ఇష్టాన్ని ఇంత గొప్ప కార్యక్రమంగా తీర్చిదిద్దినటువంటి ప్రభాకర్ గారికి, ముఖ్యంగా ఆయన కనబడుతున్నాడు ఇక్కడ, కనబడకుండా సేవ చేసేవాడు, అసలు ఈ పురస్కారాలకి అర్హత ఉన్నవాడు అక్కడ వంటశాలలో ఉన్నారు. సుధాకర్ గారి భార్య, ప్రభాకర్ గారి భార్య. వాళ్ళు అసలు బయటికి రాదు. వచ్చినోడికి టీ పెట్టేవడం, కాఫీ పెట్టుకోవడం, బాబా ఇంకేం కావాలి మీకు, ఏమైనా తింటారా, ఇదే పని అన్నమాట. మరి అటువంటి ఫ్యామిలీ నుంచి పురస్కారం తీసుకోవడం, ఈవేళ పురస్కారం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ మాస్టర్స్ వారందరికీ కూడా మనం ఒకసారి చెప్పడంతో ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నిర్వర్తిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆగస్టు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, నిన్న సాయంత్రం దాని గురించి మనం పుంకాలుగా మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. అటువంటి 2 శంఖాలు ఈవేళ స్టేజ్ మీద ఉన్నాయి వారి ద్వారా. అలాగే ఒక గొప్ప మాస్టర్, వీరిద్దరికి ఒకసారి గట్టిగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. ధ్యానానికి ముందు మనందరి జీవితాలు మనకి తెలుసు, మనం ఎలా జీవించేవాళ్ళం. ధ్యానం తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఏదైతే మన జీవితంలో జరిగిందో ప్రతి ఒక్కరి జీవితంలో అది అవసరం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మనం ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఏ విద్య వల్ల మనం ఈ విధంగా ఉన్నామో ఆ ఆత్మ విద్యను అందరికీ అందించడమే మనందరి బాధ్యత. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలు తీసుకుంటే మహాగ్రంథాలు అవుతాయి. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, మన 18 ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని గ్రంథస్థం చేయాలని చెప్పారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే, సుధాకర్ గారి ధ్యాన ప్రయాణం అంతా ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది అని. మన పాండురంగయ్య సార్ ఆయన ఆ పాటలన్నింటినీ ఒక పుస్తక రూపంలో చేశారు. ఎవరెవరికైతే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ అనుభవాలు కావాలో ఆ పుస్తకం రెడీగా ఉంటుంది. అలానే మనం ఎక్కడికైతే వెళ్ళలేమో, ఏ ప్లేస్కి అయితే మనం వెళ్ళలేమో ఆ ప్లేస్కి ఆ పుస్తకం వెళ్తుంది. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ పుస్తకం చేరుతుంది. కాబట్టి ఎందుకో స్పాంటేనియస్గా అనిపించిందన్నా చెప్తున్నా. మాస్టర్స్ ధ్యానానికి ముందు నేను అనుకునేవాడిని, ఈ శరీరం మాత్రమే నేను, జన్మలంటూ ఇంకా లేవు, ఏం చేసినా ఏ జన్మలోనే చేసేయాలని. ధ్యానానికి తర్వాత నాకు అర్థమైంది అసలైనటువంటి అనేక సత్యాలు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆత్మవత్ జీవితం అనేటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. దీని ద్వారా జీవితంలో ఎన్నో అనుభవాలను పొందగలిగాను. అలా పొందడానికి ఏకైక కారణం ఆ మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనం అందరం ఏదైతే అనుభవాలను మనం పొందుతున్నామో, మన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. ఆ జ్ఞానం ప్రపంచమంతా వెళ్ళాలి అన్నదే
ఆయన నిరంతర కృషి, పత్రి సార్ చేసినటువంటి ఆ యొక్క నిరంతర కృషి ఈరోజు మనందరి రూపంలో, మనందరి ద్వారా అది ఫలిస్తోంది. ఈ భూమి మీద ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉంది. మరి పత్రి సార్ వాళ్ళ చిన్న అమ్మాయి పరి గారు వచ్చారు. ఆవిడకి ఒక దేశం నుంచి కాల్ వచ్చింది. ఆ దేశంలో మన లాంగ్వేజ్ కాదు. ఏ దేశం సార్? ఒక ఫిజీలో ఏదో చెప్పారు దేశం పేరు. అక్కడ మన తెలుగు మాస్టర్ ఒకరు ఉన్నారు. ఆవిడ పిఎంసి చూసి ధ్యానం నేర్చుకున్నారు. ఆ దేశం అంతా ధ్యానం చెప్తున్నారు. మనం చేయవలసిన 2 పనులు ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఇది అవసరం కాబట్టి చెప్పబడుతుందేమో, దయచేసి మీ అనుభవాలను ఒక గ్రంథ రూపంలో చేయాలి. మీ అనుభవాలను పిఎంసిలో చెప్పాలి. మనం ఉన్నా మనం లేకపోయినా ఆ జ్ఞానం మాత్రం ఎవరెవరికి అవసరమో అందరికీ ఉపయోగపడుతుంది. సో మాస్టర్స్, అలానే మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. పిఎస్ఎస్ఎం మరి పిఎంసి సంయుక్త నిర్వహణలో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం. ఆగస్టు 22 నుంచి 28 వరకు. మీ అందరూ తప్పకుండా రావాలి. లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మార్నింగ్ ఉదయం 3 గంటల ధ్యానం, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల ధ్యానం. నేను